రావేళ్ల న్యూస్కి స్వాగతం. కోదాడ పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో చిలుకూరు మండలం పేదోలు గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న 7గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు. ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడిస్తున్న డిఎస్పీ శ్రీధర్ రెడ్డి గారు. ముఖ్యంగా విద్యార్థులు మనకి ఎవరైతే ఇటువంటి గంజాయి వైపు చూస్తున్నారో మీ జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు. ఒకసారి కేసు నమోదైతే మీరు ఫ్యూచర్లో విదేశాలు వెళ్ళడానికి పాస్పోర్ట్ తీసుకోవాలన్నా, లేకపోతే మీరు మళ్ళీ ఏదైనా ఉద్యోగాలకు ఏదైనా సెలెక్ట్ అయినా కూడా మీరు ఈ కేసు అనేది దానికి అడ్డంకిగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఇటువంటి ఇది ఒక మహమ్మారి, దీనికి దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకూడదని మేము విద్యార్థి లోకాన్ని చేస్తున్నాం. ఆ క్రమంలోనే ప్రతి నెల 3వ బుధవారం రోజు ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్ఐ, సిఐలు, నేను కూడా స్వయంగా ఒక ఏదైనా ఒక విద్యా సంస్థల్లో తల్లిదండ్రులకి విద్యార్థులకి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. సో మీ సహకారం మాకు ఎంతైనా అవసరం. దయచేసి మాకు కలిసి రండి, ఈ గంజాయిని పూర్తిగా నిర్మూలించాం. ఓకే సార్. ఈరోజు మధ్యాహ్నం ఒక నమ్మదగిన సమాచారం మేరకు చిత్తూరు ఎస్ఐ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అయితే గంజాయి గురించి ఈ వేతవులు గ్రామంలో తోటబజార్లో ముందు పోటీ అని గంజాయి అమ్మకం కొనడం చేస్తున్నారనే ఒక సమాచారం మేరకు ఎన్డీపీఎస్ చట్టంలో నిబంధనల ప్రకారం తను వెంటనే సుపీరియర్ ఆఫీసర్ అయిన సిఐకి సమాచారం ఇచ్చి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఒక సమాచారం కరెక్ట్గా జరిగిన తర్వాత సుమారు మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో డిప్యూటీ ఆఫీసర్ సమక్షంలో అక్కడ తర్వాత పేరం శ్రీకాంత్, బతిని వెంకటేశ్వర్, ముందు రాజేష్,